హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం విత్రన్ అప్లికేషన్లో స్టాఫ్ ఎలా డెలివరీ మేనేజ్ చేసేది అని చూస్తాం. సో వాళ్ళు వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళు ఓపెన్ క్లిక్ చేసుకొని ఇక్కడ వాళ్ళు స్టాఫ్ లాగిన్ చేయాలి. సో స్టాఫ్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్. సో ఇక్కడ సబ్మిట్. సో వన్స్ మీ డెలివరీ పర్సన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి మెనూలో లైక్ పికప్ అండ్ డెలివరీ అన్నీ ఇక్కడ షోన్ అవును. సో వన్స్ మీరు అసైన్ చేసిన తర్వాత ఆ ఆర్డర్స్ వచ్చేసి మీ ఇక్కడ వాళ్ళకి పికప్లో షోన్ అవును. యాజ్ వెల్ వన్స్ వాళ్ళు డెలివరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డెలివరీలో షోన్ అవును. సో ఇక్కడ వాళ్ళు పికప్స్ క్లిక్ చేసుకోవాలి. టూ పికప్స్. సో వన్స్ వాళ్ళు ఫార్మసీని రీచ్ అయిన తర్వాత లైక్ మీ డెలివరీ పర్సన్ ఇక్కడ ఐఎమ్ యువర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేస్తుంటే ఇక్కడ వాళ్ళకి లైక్ ఏం ఆర్డర్స్ అంటే వాళ్ళు కలెక్ట్ చేయాలి అండ్ ప్రోడక్ట్స్ ఎంత వాళ్ళు డెలివర్ చేయాలి ఇక్కడ అన్నీ వాళ్ళు చెక్ చేసాం ఐటమ్ సెలెక్ట్ చేసి కూడా. అండ్ ఇక్కడ వాళ్ళకి క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసిరంటే సో వన్ స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ షోన్ అవును. యా క్యూఆర్ కోడ్ ఇన్వాయిస్ స్కాన్ చేసినారు అది ఇక్కడ వాళ్ళకి షోన్ అవును. సో దెన్ వాళ్ళు కలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ కలెక్టెడ్. సో ఆఫ్టర్ కలెక్టింగ్ వాళ్ళకి ఇక్కడ డెలివర్ అని షోన్ అవును. సో డెలివర్ క్లిక్ చేసిరంటే ఇక్కడ వాళ్ళు వన్స్ కస్టమర్స్ ప్లేస్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఐఎమ్ యువర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐఎమ్ యువర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కస్టమర్స్ వచ్చేసి ఆన్లైన్లో కూడా పేమెంట్ చేసాం ఈ వైటల్ పేషెంట్ యాప్లో ఆర్ డెలివరీ పర్సన్ వచ్చేసి పేమెంట్ కలెక్ట్ చేసాం దీస్ మెథడ్స్లో అండ్ సచ్ పేమెంట్స్ కలెక్ట్ చేసింది లైక్ డెలివరీ పర్సన్ కలెక్ట్ చేసింది అన్నీ ఓనర్ అకౌంట్లో ట్రాక్ అండ్ సెటిల్మెంట్ చేసాం. సో ఇక్కడ పేమెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత వన్స్ వాళ్ళు పేమెంట్ సక్సెస్ఫుల్లీ కలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఐ హ్యావ్ డెలివర్డ్ అని క్లిక్ చేసుకోండి. సో ఇలాగే మీ స్టాఫ్ ఆర్ డెలివరీ పర్సన్ విత్రన్ అప్లికేషన్లో డెలివరీ మేనేజ్ చేసాం. థ్యాంక్ యూ.